హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకుడు సిస్టర్స్ వ్లాగ్స్. ఇది వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అండి. మనకి ఏ ఫెస్టివల్ వచ్చినా ముందు గుర్తొచ్చేది ఇల్లు క్లీన్ చేసుకోవడమే. సో నేను కూడా ముందు రోజే ఇల్లంతా తుడిచిపెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మార్నింగ్ కూడా తుడుచుకోవచ్చు, బట్ ఆ రోజు ఏదో ఒకటి సరిపోతూనే ఉంటుంది కదా. ముందు రోజు అయితే కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి అప్పుడే తుడిచిపెట్టేసుకుంటే కొంచెం మనకి నెక్స్ట్ డేకి బాగుంటుంది. సో ఈ స్ప్రే వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను. దీని స్మెల్ సూపర్ ఉంటుందండి. మెయిన్ ఇల్లు తుడిచిన తర్వాత ఖచ్చితంగా స్ప్రే చేస్తాను. ఇలా ఇల్లు తుడిచిన తర్వాత స్ప్రే చేసామంటే మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇల్లంతా కూడా. ఇక్కడ చూస్తున్నారా, యమ్మీ కేక్ రెడీగా ఉందన్నమాట న్యూ ఇయర్కి కట్ చేయడానికి. సో యాక్చువల్లీ ఇన్ని ఇయర్స్లో నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా న్యూ ఇయర్కి కట్ చేయలేదన్నమాట, ఈవెన్ మా వారు కూడా. సో ఇదే ఫస్ట్ టైం కట్ చేయడం న్యూ ఇయర్కి కేక్. యాక్చువల్లీ పాప అడిగిందనమాట 4 days బ్యాక్ ఫోన్లో చూస్తూ, మమ్మీ నేను కూడా ఇట్లా కట్ చేస్తాను న్యూ ఇయర్కి అని. సో తర్వాత మళ్ళీ పాపకు కొంచెం హెల్త్ బాగాలేక వద్దనుకున్నాము. బట్ మళ్ళీ అంతా సెట్ అయిపోయేసరికి ఓకే తెచ్చుకుందాము అని చెప్పేసి ఇంకా తెచ్చుకొని పాప చేత కట్ చేయించామన్నమాట. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్యామిలీ మొత్తం కలిసి. midnight 12కి కేక్ కట్ చేసాము. ద బెస్ట్ మెమరబుల్ డే అన్నమాట అది. అత్తయ్య, మామయ్య, నేను, మా వారు, పాప కలిసి ఇట్లా కట్ చేసామన్నమాట. మరి కేక్ కట్ చేస్తే సరిపోతుందా? దాన్ని టేస్ట్ చేసేంత వరకు మన మనసైతే ఆగదు కదా. అందులో నాకు ఎంతో ఇష్టమైన రెడ్ వెల్వెట్ ఫ్లేవరు. సో కొంచెం టేస్ట్ చేసేసాను. కేక్ అయితే చాలా బాగుంది టేస్ట్. ఇంక ఇది వచ్చేసి నేను న్యూ ఇయర్కి వేసిన ముగ్గండి. ఆ రోజు నైట్ టైం షూట్ చేశాను కాబట్టి పెద్దగా లైటింగ్ లేదు, బట్ బాగానే కనిపిస్తుంది. ఇలాంటి ముగ్గు నేను ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైము. పర్లేదు, బాగానే వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా కేక్ అదంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇట్లా క్రాకర్స్ కూడా కాల్చుకున్నాము. సో పాప చేత కొన్ని కాకరొత్తులు అన్నీ కాల్పించామన్నమాట. భలే ఎంజాయ్ చేసింది బుడ్డది కూడా. ఆ రోజు 2కి పడుకుంది తను కూడా. సో ఇంతటితో December 31st కంప్లీటెడ్. హలో, హ్యాపీ న్యూ ఇయర్. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది న్యూ ఇయర్ రోజు మార్నింగ్ 6:30 ఆ టైం అయిందనమాట లేచేసరికి. సో లేచి హెడ్ బాత్ చేసేసి సో కొత్త డ్రెస్ అయితే వేసేసుకున్నాను. పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ కొత్త డ్రెస్ అంటే నాకు మాత్రం భలే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మంచిగా దేవుడికి పూజ చేసేసుకున్నానండి. ముందుగానే నేను దేవుడి రూమ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చెప్పాను కదా, మార్నింగ్ అంటే హడావిడిగా ఉంటుంది. అదే మనం ముందు రోజు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ముందు రోజే పటాలు అవన్నీ తుడిచేసుకొని బొట్లు పెట్టుకున్నాను. అండ్ దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మీకు ఇక్కడ మా డబ్బులు కనిపిస్తున్నాయి కదా, అదేంటంటే అత్తయ్య మా బావకి అలాగే మా వారికి ఇద్దరికి ప్రతి ఇయర్ న్యూ ఇయర్కి చెరో 100 rupees మనీ ఇస్తుందన్నమాట. సో వాళ్ళు అవి అలాగే ఎత్తు పెట్టుకుంటారు. మా వారైతే ఒక పర్స్లో అట్లే పెట్టుకుంటారు. ఎప్పటి నుంచో కూడా నోట్స్ అన్నీ అట్లే ఉన్నాయన్నమాట. అదొక మెమరీ లాగా. ఇంకా ఇక్కడ ఈ బాస్కెట్ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి యాక్చువల్లీ మేము LIC కడతాం కదా పాపకి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి స్వీట్ బాక్స్ ఇస్తారు, బట్ ఇయర్ వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ ఇచ్చారనమాట. ఇదేనండి డ్రెస్, నేను డీటెయిల్గా చూపిస్తానని చెప్పాను కదా. ఇది వచ్చేసి 3 piece సెట్, టాప్ బాటమ్ దుప్పటా వస్తుంది. ఇప్పటివరకు నాకు ఈ కలర్ లేదు. సో పైనంతా వచ్చేసి గోతపట్టి వర్క్ వస్తుంది డిజైన్. సో చాలా కంఫర్ట్గా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో ఇంకా అట్లా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను, మా వారు, పాప కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో వెళ్ళేటప్పుడు దారిలో కొంచెం స్వీట్ హాట్ తీసుకెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు నాకు ఈ గుడి అంటే చాలా ఎమోషన్ అండి, చాలా కనెక్టెడ్గా ఫీల్ అవుతాను. అదేనండి శ్రీ రాజరాజేశ్వరి గుడి. నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ గుడిని చూస్తే ఎందుకో తెలియని ఎమోషన్ వచ్చేస్తుంది. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ వాళ్ళు మా కోసం కేక్ తీసి పెట్టారనమాట, మా చేతి కట్ చేయించడానికి. సో అక్కడ కూడా నా బుడ్డిదే కట్ చేసేసింది. సో సెలబ్రేషన్ వీడియో అంతా పోస్ట్ చేస్తే వీడియో లాగ్ అయిపోతుంది కదా, అందుకే కొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంటున్నాను. సో మంచిగా సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో మా లంచ్ మెనూ ఏంటో చూసేద్దామా. సో వడలు, ఆలూ కుర్మా, వెజ్ పులావ్, దాంట్లోకి రైతా అండ్ స్వీట్ వచ్చేసి పాయసం. మండే కాబట్టి నో నాన్ వెజ్ అండి. సో ఇంకా మంచిగా తినేసి అండ్ మా వారితో ఫస్ట్ టైం రీల్ చేశాను అనమాట.
సో ఇంకా కాసేపు మంచిగా పడుకొని రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఇంటికైతే బయలుదేరేసాము. అంటే పక్క రోజు పాపకి స్కూల్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ 6:30 అయిందనమాట రిటర్న్ వచ్చేసేసరికి. సో రిటర్న్ బయలుదేరేసాము. ఇంకోటి ఏంటంటే ఈ న్యూ ఇయర్ మా లైఫ్స్లోనే చాలా బెస్ట్ న్యూ ఇయర్, అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు అమ్మవారి గుడి చూస్తున్నారా, లైటింగ్స్తో ఎంత మంచిగా డెకరేట్ చేస్తున్నారో న్యూ ఇయర్కి, చాలా బాగుంది. అండ్ చాలా క్రౌడ్ కూడా ఉండింది. మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు పెద్దగా కనిపించలేదు కదా ఈ లైటింగ్స్ అన్నీ. ఇంకా డిన్నర్కి వచ్చేసి మధ్యాహ్నం చేసింది అమ్మ పెట్టించింది అనమాట. సో అదే డిన్నర్ చేసేసాము. ఇక మా వారికి నేను గిఫ్ట్ ఇచ్చాను అనమాట న్యూ ఇయర్కి. సో అదేంటనేది నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను. సో మొత్తానికి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.